16 మంది ఐపీఎస్లు హెడ్ క్వార్టర్స్కి పరిమితమయ్యారు. అయితే డీజీపీ గారి ఆదేశాలు పట్టి ఆ హుకుం పాటిస్తున్నారా, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, 16 మంది ఐపీఎస్లకి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా హెడ్ క్వార్టర్స్కి పరిమితం చేశారు. కానీ డీజీపీ గారు ఒక హుకుం జారీ చేశారు, ఖచ్చితంగా వాళ్ళు హాజరు కావాలని, సంతకాలు పెట్టాలని చెప్పి. కానీ కొంతమంది సెలవులకు వెళ్ళడం అలాంటివి జరుగుతున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇది వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఏదో కొంచెం జ్యుడిషియస్గా వెళ్దాము, వీళ్ళని పెద్దగా సతాయించద్దు అని ఆలోచించింది కాబట్టి వీళ్ళకి ఇంకా ఈ విధమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి అయితే, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి అంటే ఒక ఫ్రాక్షనిస్టు మనస్తత్వం ఉన్న వ్యక్తి గనక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నట్టయితే ఈ 16 మంది ఐపీఎస్ఎల్ని ఇంకా చాలా దారుణంగా అవమానించి ఉండేవాడు. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు అటువంటివి. వీళ్ళందరూ కూడా ఐపీఎస్ అధికారులు అంటే ఏంటి, వాళ్ళ చేతుల్లో అల్టిమేట్ పవర్ ఉంటుంది. ఆ పవర్ని ఉపయోగించి సమాజంలో శాంతి భద్రతల్ని కాపాడాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని టార్గెట్ చేసుకున్నారు. పై నుంచి కింద వరకు ఈ తరహా మనుషుల్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగించాడు. ఇప్పుడు వీళ్ళకి కేవలం పోస్టింగులు మాత్రమే ఇవ్వలేదు, అంతే, అదొక్కటే. చంద్రబాబు నాయుడు వీళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వీళ్ళని అవమానపరుద్దామని కానీ, లేకపోతే వీళ్ళని ఉద్యోగాల నుంచి వెళ్ళిపోయేలాగా చేద్దామని కానీ కుట్రలు పన్నటం లేదు. అందుకు ఈ 16 మంది ఐపీఎస్ అధికారులు దే మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు సీఎం చంద్రబాబు నాయుడు. వీళ్ళని ఇందులో చాలా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనమే కాదు, ఈ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ టోటల్ జరుగుతున్న పరిణామాలలో గమనించాల్సిన అంశం ఒకటి, చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటి అంటే, వీళ్ళ మీద కొంత వీళ్ళకి సంబంధించిన చరిత్ర కొంత ఉంది. అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి టెలిఫోన్ ట్యాపింగులు చేయటం దగ్గర నుంచి వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళని తీసుకురావటం, వాళ్ళకి హెల్ప్ చేయటం, పొలిటికల్ ఇంట్రెస్ట్, జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఇంట్రెస్ట్ని కాపాడటం, వాళ్ళ ఎమ్మెల్యేలనే బెదిరించటం, ఎవరైనా పార్టీ మారతారేమోనని కాపలా కాయటం, ఇటువంటి పొలిటికల్ పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి కోసం. చేసిన తర్వాత మొత్తం అన్ని రకాల విషయాల్లో, గవర్నమెంట్కి సంబంధించిన అన్ని విషయాల్లో జోక్యం చేసుకున్నాడు పొలిటికల్గా. ప్లస్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా మొత్తం మానిటర్ చేసుకున్నాడు. ఇవన్నీ చేసిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని చంద్రబాబు నాయుడు ఓన్లీ పోస్టింగ్ మాత్రమే ఇవ్వలేదు, ఇంకా వేరే పనులు ఏం చేయట్లేదు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికీ ఒక 4-5 సార్లు చంద్రబాబు నాయుడిని కలవటానికి ప్రయత్నం చేశాడు. ఆయన కలవటానికి ఇష్టపడలేదు. అదే తరహాలో పివి సునీల్ కుమార్ దగ్గర నుంచి, ఎన్ సంజయ్ దగ్గర నుంచి, కొల్లూరు రఘురామిరెడ్డి దగ్గర, వీళ్ళందరూ కూడా ఇదే బాపతు. వీళ్ళందరూ కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఇంకా జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రిషాంత్ రెడ్డి, విశాల్ గున్ని, పరమేశ్వర్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా ఉన్నది. వీళ్ళందరూ జిల్లా ఎస్పీలుగా వాళ్ళ ప్రతాపం చూపించారు. వాళ్ళ ప్రతాపం చూపించి తెలుగుదేశం కార్యకర్తల్ని కొట్టడం ఒక్కటే కాదు, సమాజంలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కుళ్ళబొడిచారు వీళ్ళు జిల్లా స్థాయిలో. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాలా వద్దా అనేది
ఎలక్టెడ్ గవర్నమెంట్ నిర్ణయం. అందరికీ పోస్టింగ్ ఇవ్వాలని లేదు, అవును. అందరినీ పక్కన కూర్చోబెట్టాలని లేదు. వాళ్ళ దీనికి సంబంధించి అంటే పాలన ఏ విధంగా సక్రమంగా జరగాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించి అధికారులని పికప్ చేసుకొని వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తారు. ఇది జరిగే ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కారణాలని దృష్టిలో ఉంచుకొని ఏబి వెంకటేశ్వరరావు అనే ఒక ఆఫీసర్ని 5 సంవత్సరాల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా కక్ష సాధించటమే కాకుండా కోర్టుల చుట్టూ తిప్పటమే కాకుండా ఆయన్ని అవమానించి మానసిక క్షోభకి గురి చేశాడు. చంద్రబాబు నాయుడు అటువంటి పనులు చేయట్లేదు. ఈ వైసీపీ ఏం చేస్తున్నది అంటే ఈ 16 మంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే వీళ్ళు తమ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ చట్టవిరుద్ధమైన పనులు చేయటానికి కూడా వెనకాడని ఈ ఐపీఎస్ ఆఫీసర్లని వెనకేసుకొని వస్తున్నది. దానికి సంబంధించి వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వట్లేదు, వీళ్ళని చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడు అని పోస్టింగులు పెడుతూ వస్తున్నది. ఇదే విషయాన్ని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్లస్ వైసీపీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఈ ఐపీఎస్ అధికారులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు సర్వీసులో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది ఒక పార్ట్. ఈ రోజున వైసీపీ వీళ్ళకి నేరుగా సపోర్ట్ చేయటం వల్ల వీళ్ళ కెరియర్ మొత్తం నాశనం అవుతున్నది. ఆ విషయం ఈ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు గమనించాలి. అంటే వీళ్ళందరూ నా మనుషులు, నేను చెప్పినట్టల్లా చేశారు, నేను ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టి వచ్చిన గుండాల్లాంటి వాళ్ళు వీళ్ళు అని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా చెబుతున్నాడు. ఈ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఏమాత్రం తెలివితేటలున్నా వాళ్ళు వెంటనే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మాకు జగన్మోహన్ రెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు ఈ వైసీపీ గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్కి మాకేం సంబంధం లేదు, వీళ్ళు వచ్చి మాకు పోస్టింగులు రాకపోతే మా తరఫున మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడే మాటలు మా కెరియర్కి దెబ్బ, మాకు ఈ వైసీపీ రాజకీయంతో మాకు సంబంధం లేదు అని ఈ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు గనక చెప్పకపోతే ఇప్పటికే వీళ్ళని ఇందాక నుంచి నేనేం చెప్తున్నాను, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చెంచాలని చెప్తున్నా. అట్లా చెప్పకుండా ఉండాలంటే ఈ 16 మంది బయటకు వచ్చి విడివిడిగానో లేకపోతే అందరూ కలిసో మాకు వైసీపీతో మాకు సంబంధం లేదు, ఈ జగన్మోహన్ రెడ్డితో మాకు సంబంధం లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టు బయట స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల మా కెరియర్ నాశనం అయిపోతున్నది అని బయటికి వచ్చి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లా చెబితే కనీసం వీళ్ళకి ఈ 5 ఏళ్లలో కాకపోతే నెక్స్ట్ 5 ఏళ్లలో అయినా పోస్టింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు నిజంగా అంటే వాళ్ళు ఆ రోజు గవర్నమెంట్కి అనుకూలంగా ప్రవర్తించిన మాట వాస్తవం. వీళ్ళకి ఇప్పటికీ పోస్టింగ్ రాకపోతే వీళ్ళల్లో పశ్చాత్తాపం అన్నా కనపడాలి. పశ్చాత్తాపం అన్న కనపడితే ప్రజలు కొంతవరకు వీళ్ళని నమ్మటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది, ప్రజల నుంచి పశ్చాత్తాపం కనపడకుండా జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఎట్లా ఇస్తున్నాడంటే ఇంకా వీళ్ళందరూ నా మనుషులు అన్నట్టు వాళ్ళని ఫ్రాంచైజ్ తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది ఈ ఐపీఎస్ ఆఫీసర్ల కెరియర్లకి దెబ్బ. అందుకని ఈ రోజున వాళ్ళు బయటకు వచ్చేసి మాకు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు
అసలు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మా బతుకు ఇటు తగలబడిపోయింది, మమ్మల్ని బెదిరించాడు, లేదా బ్లాక్మెయిల్ చేశాడు, డబ్బులు ఆశ చూపించాడు, అందువల్ల మేము ఈ అకృత్యాలు మేము చేయాల్సి వచ్చింది అని కనుక వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే కొంతవరకు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో మనం ఇప్పుడే చెప్పలేం, కానీ కొంతవరకు ప్రజల్లో ఈ అధికారుల పట్ల కొంత అయ్యో పశ్చాత్తాపడుతున్నారు అని సానుభూతి రావటానికి ఆస్కారం ఉంటుంది. అంటే కొంతమంది ఎస్పీలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు అధికారంలో ఉంటాడు, మనం ఇట్లాగే ఇతనికి ఊడిగం చేస్తే, ఇతని బూట్లు నాకితే మనకి పెద్ద పెద్ద పదవులు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి ఈ యువ ఐపీఎస్లు కుర్రోళ్ళు వాళ్ళందరూ జిల్లాల ఎస్పీలుగా విచ్చలవిడిగా ప్రవర్తించారు. విచ్చలవిడిగా, మామూలుగా కాదు. అయితే నేను ఇదే ప్రశ్న వేద్దాం అనుకున్నాను. ఏంటి అంటే వీళ్ళు 2019లోకి అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు కావచ్చు, వీళ్ళ ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన నాయకులందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ 100 కోట్లలో భవనాలు ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి ఇవన్నీ చూస్తున్నాం. వీళ్ళంతా ఊహల్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి అనుకోవాలి. 30 ఏళ్ల పాటు మనమే ఉంటున్నాము, ఇంకెవరు రారు, ఇంకెవరు వచ్చే అవకాశం లేనే లేదు అనుకున్న వల్లే ఇంత దోచేసుకున్నారని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క శ్వేతపత్రం చూస్తుంటే అసలు పూర్తిగా మైండ్ బ్లాక్ అయ్యేటువంటి ఫిగర్స్ కనిపిస్తున్నాయి. ఇదే ఊహలో ఉన్నారని చెప్పి అనుకోవాలి. 30 ఏళ్ళు మనమే ఉంటామని చెప్పి. మీరు రాజకీయ నాయకులు దోచుకున్న దాని గురించి మాట్లాడుతున్నారు, మరి ఐపీఎస్ల పరిస్థితి ఏంటి? వీళ్ళ ఆస్తుల మాట ఏంటి? వీళ్ళకి ఆర్థిక లబ్ధి చేకూరిందా జగన్మోహన్ రెడ్డి వల్ల? లేదు వీళ్ళని బ్లాక్మెయిల్ చేశాడా? లేదు వీళ్ళే మీరు ఇప్పుడు అన్నట్టు 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడని ఒక భ్రమతోటి జగన్మోహన్ రెడ్డితోటి ఉంటే మనకి మంచి బెటర్ పోస్టింగులు వస్తాయి అని ఆలోచించి చేశారా అనే దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం కనపడుతున్నది. అయితే మొన్న మధ్య జరిగినటువంటి ఒక విజయసాయిరెడ్డి ఇష్యూలో కూడా విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పాడు, దీన్ని మా పార్టీకి సంబంధించిన వాళ్ళే దీన్ని బహిరంగంగా బయట పెట్టారు అని చెప్పి. అయితే మీరు ఇప్పుడైతే చెప్పేటువంటి 16 మంది ఐపీఎస్లో కొంతమంది ఐపీఎస్లకు సంబంధించి కూడా బయట ఉన్నటువంటి చీకటి రాజ్యాలకు సంబంధించి వీడియోలో ఏవి ఉండబట్టే కొంత వీళ్ళు జగన్ మాట వింటున్నారని అనుకోవచ్చు అనుకుంటే, ఎందుకంటే ఏపీ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ జగన్ గారు ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ ఏదో బ్లాక్మెయిల్ చేస్తే లొంగిన వాళ్ళు కాదు. ఇందులో ఈ 16 మందిలో ఎక్కువ మంది కులాన్ని చూసి లొంగిపోయారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి మతం పట్ల ఆకర్షితులై పనిచేశారు. ఇంకొంతమంది ఈ డబ్బుల వ్యవహారాల్లో ఇరుక్కుపోయి మీరన్న పాయింట్లో కూడా ఆలోచిస్తే ఈ బ్లాక్మెయిల్కి లొంగి ఏదన్నా పని చేసిన వాడు ఒకడో ఇద్దరు ఉంటే ఉండొచ్చు. మెజారిటీ పీపుల్ ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన చూడండి. గౌతమ్ సవాంగ్ని డీజీపీగా పెట్టి బాగా వాడుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన, చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన, జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మీద వ్యక్తిగతంగా దాడి చేసిన, గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన, ఏది చేసినా అది భావ ప్రకటన స్వేచ్ఛ అని అన్నాడు. ఆ గౌతమ్ సవాంగ్ని రిజైన్ చేయించి వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్గా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అంటే రిటైర్ అయిన వ్యక్తిని పెట్టాలన్నమాట. అందుకని సర్వీసులో ఉండంగానే అతనికి ఈ పదవి ఆఫర్ చేసి అతను సర్వీసులో ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసేసి ఏపీపీఎస్సీ చైర్మన్గా, ఇది రాజ్యాంగబద్ధమైన పోస్టు ఏపీపీఎస్సీ చైర్మన్ అంటే, ఈ పోస్టుని కట్టబెట్టాడు. అంతకు ముందర నీలం సాహ్ని అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని
ఆమెని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పెట్టుకొని ఈ అడ్డమైన పనులన్నీ చేయించుకొని ఆ తర్వాత ఆమెకి రాష్ట్ర ఎన్నికల అధికారి పోస్ట్ ఇచ్చాడు. ఈ పనులు ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇది ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి ఒక సందేశం ఇవ్వటం. నా మాట వింటే మిమ్మల్ని అందరినీ సేఫ్గా చూసుకుంటాను నేను. ఇంకొక ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి. జగన్మోహన్ రెడ్డితో కలిసి జైల్లో చిప్పకూడు దీని వచ్చిన తర్వాత ఆమెను తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోని ఇచ్చి ఆమె మళ్ళీ 10,000 కోట్లు దోపిడీ చేసేలాగా ప్లాన్ చేసుకున్నాడు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ని జగన్మోహన్ రెడ్డి కావాలనే ఐఏఎస్ ఐపీఎస్లకి చూపించుకున్నాడు. నాతోటి ఉంటే మీకు ఇంత బెనిఫిట్, నేను దోచుకుంటా, మీరు దోచుకుంటుంటే నేను కళ్ళు మూసుకొని కూర్చుంటా అని చెప్పి ఆ సందేశం ఇచ్చాడు. కాబట్టే ఇంతమంది ఐఏఎస్లు ఇంతమంది ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి ఈ కోరల్లో చిక్కుకున్నారు. 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కదా, ఇంక మనల్ని ఎవడు మాత్రం ఏం చేస్తాడులే అన్న ఉద్దేశంలో వీళ్ళందరూ కూడా ఈ ఘోరమైన తప్పిదాలు చేశారు. ఈ రోజున దాని నుంచి బయటపడకుండా ఏదైతే విషవలయాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడో ఆ విషవలయం నుంచి వీళ్ళందరూ బయటపడకుండా పార్టీ నుంచి వీళ్ళని ఫ్రాంచైజీ చేస్తున్నట్టు చెప్తున్నాడు. వీళ్ళని ఫ్రాంచైజీ చేసుకుంటున్నాడు, నా మనుషులు వీళ్ళు అని చెబుతూ ఉన్నాడు. ఇది ఈ 16 మంది ఐపీఎస్లకి నష్టము. వాళ్ళు ఇప్పటికే వాళ్ళ జీవితం కోల్పోయారు. వాళ్ళకి పదవి, మా పదవి ఎక్కడికి పోతుంది, 3 సింహాలు మా తల మీద ఉన్నాయి అని గర్వంగా ఇప్పటి వరకు విచ్చలవిడిగా ఐపీసీని కూడా కాదని వైసీపీ కోసం పనిచేశారు. కాబట్టి ఈ శిక్ష అనుభవిస్తున్న, అంటే శిక్ష కూడా కాదు జగన్ గారు, పోస్టింగ్ ఇవ్వలేదు అంతే. శిక్ష అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావుకి వేశాడే అది శిక్ష. అంటే ఇది అసలు శిక్ష కూడా కాదు. ఇది గవర్నమెంట్ ఏం చేసింది అంటే వీళ్ళు ఏమన్నా మారతారేమోనని కూర్చోబెట్టింది, బెంచ్ మీద కూర్చోబెట్టింది, తప్పు లేదు. వీళ్ళు ఎక్కడ మారిపోయి వీళ్ళ పరివర్తన చెందరు. ఎందుకంటే నేను చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి కులంతో అటాచ్ అయి ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మతంతో అటాచ్ అయి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని, అందువల్ల వాళ్ళే మారరు. కానీ జగన్మోహన్ రెడ్డికి భయం, వీళ్ళందరూ అప్రూవర్లుగా మారిపోయి తను చేసిన నేరాలు ఘోరాలు బయటికి చెప్పేస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ నా మనుషులు, వాళ్ళందరూ నా మనుషులు, వాళ్ళందరూ నా మనుషులు అని చెప్పుకు తిరుగుతున్నాడు. ఇది ఈ ఐపీఎస్ అధికారులకి వాళ్ళ కెరియర్ మొత్తానికి కూడా దెబ్బపడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నది. అందుకని ఈ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు సామూహికంగా వస్తారా, ఒక్కొక్కడు వస్తాడో మనం చెప్పలేం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డిది మాకు సంబంధం లేదు, మేము పరిపాలనా పరంగా మేమున్నాము, అది ఒక పొలిటికల్ పార్టీ, ఆ పొలిటికల్ పార్టీతో మాకు సంబంధం లేదు అని వీళ్ళు ఇప్పటికైనా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ ఐపీఎస్లు, ఈ 16 మంది ఐపీఎస్లు మీరు అన్నట్టుగా ఒక్కొక్కరికి వస్తారా, లేదా మూకుమ్మడిగా వచ్చి మాకు వైసీపీకి సంబంధం లేదని చెప్తారా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్కారం అండి.